సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విజ్ఞానయుగము అనే అధ్యాయములో 19వ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈరోజు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మా సుదుర్లభః. ఈ శ్లోకము జీవాత్మ మరియు సాకారము గురించి తెలియచేశారు. భావము: జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది చివరకు వాసుదేవుడే సర్వమని తలచి నన్ను పొందగలుగుచున్నాడు. అట్టివాడు ఎంతో దుర్లభముగా లభించును. వివరము: ఇంతవరకు ముందు చెప్పిన శ్లోకములలో నిరాకారమును గూర్చి చెప్పగా ఇక్కడ సాకారమును గూర్చి చెప్పటము జరుగుచున్నది. ఇది పరమాత్మ భూమి మీద భగవంతునిగా ఉన్నప్పటి అరుదైన విషయము. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు 1000 సంవత్సరములకో 1,00,000 సంవత్సరములకో ఒక మారు వచ్చు భగవంతుణ్ణి ఆ సమయములో కనిపెట్టిన వాడు చాలా అరుదైన వానిగా చెప్పవచ్చును. ఆ విషయమును శ్లోకములో కూడా సమాహాత్మ సుదుర్లభః, అట్టి మహాత్ముడు సులభముగా దొరకడని చెప్పారు. జ్ఞాని అయిన వాడు ఎన్నో జన్మలు ఎత్తగా చివరకు భూమి మీద పరమాత్మను భగవంతునిగా గుర్తించు యోగ్యత కలిగి ఉండును. ఆ సమయములో భగవంతుడు భూమి మీద ఉంటే అతను గుర్తించగలడు. అట్టివాడు దొరుకుట చాలా దుర్లభము. పరమాత్మ జన్మ దుర్లభముగా ఎప్పుడో ఒకసారి జరుగునది. పరమాత్మ జన్మ దుర్లభముగా ఎప్పుడో జరుగునది. అప్పుడే అంతటి జ్ఞాని ఉండుట కూడా దుర్లభమే కదా. పరమాత్మ జన్మ ఎప్పుడో ఒకసారి జరుగుతున్నది. అప్పుడే అంతటి జ్ఞాని ఉండుట కూడా దుర్లభమే కదా. పూర్వము పెద్ద యోగులు కూడా గ్రహించలేని భగవంతుని జన్మను శ్రీకృష్ణునిగా గుర్తించిన భీష్ముడు సూక్ష్మములో మోక్షమును పొందాడు. పూర్వము పెద్ద పెద్ద యోగులు కూడా గ్రహించలేని భగవంతుని జన్మని భీష్ముడు గుర్తించాడు. భీష్ముడు సూక్ష్మంలో మోక్షము పొందాడు. సూక్ష్మములో మోక్షమనగా ఏ యోగమును చేయక నేరుగా సులభముగా మోక్షము పొందటము. సూక్ష్మంలో మోక్షము అనగా ఏ యోగము చెయ్యకనే నేరుగా సులభముగా మోక్షమును పొందటము అని అర్థము. అందరికీ నమస్కారం.